Welcome to Epitome IAS. Today our question is discuss the Carnatic Wars and explain the reasons for the success of the British and failure of the French. కర్ణాటక యుద్ధాల గురించి చర్చించండి. అలాగే బ్రిటిష్ వారి విజయానికి మరియు ఫ్రెంచ్ వారి వైఫల్యానికి గల కారణాలను వివరించండి. ఇది మన క్వశ్చన్. ఇది అంటే కర్ణాటక యుద్ధాల గురించి డిస్కస్ చేసి మనం ఈ కర్ణాటక యుద్ధాల్లో బ్రిటిష్ వారి తాలూకా విజయానికి సక్సెస్కి అలాగే ఫ్రెంచ్ వారి వైఫల్యానికి గల కారణాలను వివరించండి అనేది మన క్వశ్చన్. అయితే మనకి కర్ణాటిక్ వార్స్, కర్ణాటక యుద్ధాలు, కర్ణాటిక్ వార్స్ యాక్చువల్లీ కర్ణాటక వార్స్ ఇవి బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్యలో జరిగాయమ్మా. బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ మనం చెప్పుకున్నాం. సో వాస్కోడగామా న్యూ సీ రూట్ కనుక్కున్న తర్వాత మనకి యూరోపియన్స్ భారతదేశంతో ట్రేడ్ చేయడానికి వచ్చారని మొదటగా పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, డానిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఇట్లా. సో వీళ్ళందరూ కంప్లీట్గా ఓడిపోవడము లేకపోతే వాళ్ళ తాలూకా పరిస్థితి డౌన్ఫాల్ అయిపోవడమో లేదా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమో జరిగిన తర్వాత చివరగా మనకి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఈ రెండు మిగిలిపోయాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని వర్తకం పైన ఆధిపత్యం కోసం చేసే యుద్ధాలే కర్ణాటక వార్స్. కర్ణాటక యుద్ధాలు బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. యాక్చువల్లీ ఈ వార్స్కి మెయిన్ సెంటర్ కర్ణాటిక్ అవడం జరిగింది. కర్ణాటిక్ అనేది మనకి తమిళనాడులో ఉండేటటువంటి ఒక ముస్లిం స్టేట్. సో ఒక ముస్లిం స్మాల్ కింగ్డమ్ కర్ణాటిక్ స్టేట్. సో ఈ స్టేట్ మనకి ఈ యుద్ధాలకి మెయిన్ సెంటర్ అవడం వల్ల ఈ యుద్ధాలని కర్ణాటిక్ వార్స్ అని అనడం జరుగుతుంది. అయితే జనరల్గా మనకి ఇక్కడ 3 కర్ణాటక వార్స్ జరిగాయి. 1746, 48, 1749, 56, 1756, 60, 1749, 54 and 1756, 63. ఏదో 54, 55 వరకు కూడా నడిచేవమ్మా. సో మెయిన్గా మనం 54 అంటాం. ఎస్, ఇట్లా మనకి 3 కర్ణాటక వార్స్ 46, 48, 49, 54 అండ్ 1756, 63 ఇలా 3 కర్ణాటక వార్స్ జరగడం అనేది జరిగింది. అయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ అర్థమైపోయింది క్వశ్చన్లోనే. సో ఈ 3 కర్ణాటక వార్స్ అయ్యేసరికి బ్రిటిష్ వారు విజయం సాధించారు, ఫ్రెంచ్ వారు వైఫల్యం సాధించారని. అసలు మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? కర్ణాటక యుద్ధాల గురించి చర్చించండి అని చెప్పడం జరిగింది కదా. సో మనం కర్ణాటక యుద్ధం గురించి ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. 1746, 48 మొట్టమొదటి కర్ణాటక వార్. ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలమ్మా, 1746 to 48 ద ఫస్ట్ కర్ణాటక వార్. సో ఫస్ట్ కర్ణాటక వార్లో ఏం జరిగింది అనేది మనం చూసినట్టయితే, సో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ ఫ్రెంచ్ ఆఫీసర్ డూప్లెక్స్. సో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మద్రాస్ని ఆక్యుపై చేసుకోవడం జరిగిందమ్మా. బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న మద్రాస్ని ఆక్యుపై చేయడం జరిగింది. అయితే దీనికంటే ముందు ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. యాక్చువల్లీ కారణం ఏంటి అంటే ఫస్ట్ కర్ణాటక వారికి ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెస్ అమ్మా. ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు మొదటి కర్ణాటక యుద్ధానికి దారితీసాయి. సో యూరోప్లో ఉండే ఆస్ట్రియాలో ఇక్కడ మనకి ఏంటంటే వారసత్వ యుద్ధం స్టార్ట్ అయింది. ఒకవైపు ఏమో బ్రిటిష్ సపోర్ట్ చేస్తే ఇంకోవైపు ఫ్రెంచ్ సపోర్ట్ చేసింది. సో కాబట్టి ఈ బ్రిటిష్, ఫ్రెంచ్, ఈస్ట్ ఇండియా కంపెనీస్ భారతదేశంలో ఉన్నాయి కాబట్టి అవి కూడా ఈ యుద్ధముఖంగా వెళ్ళాలని అనుకున్నాయి ఆబ్వియస్లీ. సో కాబట్టి ఈ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ ఏం చేశాడంటే ఈ బ్రిటిష్ ఆధీనంలో ఉన్న మద్రాస్ని ఆక్యుపై చేశాడు. సో కాబట్టి ఈ బ్రిటిష్ ఫోర్సెస్ ఇమీడియట్లీ ఈ కర్ణాటక నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్ళడం జరిగి అన్వరుద్దీన్ని సపోర్ట్ అవడం జరిగింది.
సో అన్వరుద్దీన్ అండ్ బ్రిటిష్, సో బోత్ ఫాట్ అగెన్స్ట్ ది ఫ్రెంచ్. ఇద్దరు కలిసి ఈ ఫ్రెంచ్ మీద యుద్ధానికి దిగడం జరిగింది. సో డూప్లెక్స్ డిపీటెడ్ ది అన్వరుద్దీన్ అండ్ బ్రిటిష్ ఫోర్సెస్. ద ఫస్ట్ కర్ణాటక వార్లో డూప్లెక్స్ ఫ్రెంచ్ వీళ్ళిద్దరిని ఓడించింది. అంటే ఫస్ట్ కర్ణాటక వార్లో ఫ్రెంచ్ ఆధిపత్యం సాధించింది. అయితే మరి ఈ ఆస్ట్రియా వారసత్వం యుద్ధం ఉంది కదా, ఈ యుద్ధంలో ఇక్కడ బ్రిటిష్ ఫ్రెంచ్ యుద్ధానికి తలపడింది కదా అక్కడ. సో అక్కడ ఈ యుద్ధం ఆగిపోయింది. ఎక్స్ లా చాపెల్ ట్రీటీ, ఎక్స్ లా ఎక్స్ లా చాపెల్ ట్రీటీ, ఎక్స్లా ఒప్పందం. ఎక్స్లా అనేది మనకి ఇక్కడ ఫ్రెంచ్లో ఒక ప్లేస్, అక్కడ ఒక ఒప్పందం జరిగింది బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య. సో ఎక్స్లా చాపెల్ ట్రీటీ ఆర్ ఎక్స్లా చాపెల్ ఒప్పందం, ఈ ఒప్పందం ద్వారా ఇక్కడ యుద్ధం ఆగిపోయింది బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ ఎక్కడ యూరప్లో. సో కాబట్టి యుద్ధం ఆగిపోయింది కాబట్టి ఇక్కడ కూడా యుద్ధాన్ని ఆపేయడం జరిగింది. అయితే ఈ ఎక్స్లా చాపెల్ ట్రీటీ అనేది స్టేటస్ కో ట్రీటీ అమ్మ. స్టేటస్ కో ట్రీటీ అంటే సో యుద్ధం ముందు ఎట్లా అయితే ఉందో సేమ్ అదే వాతావరణాన్ని కల్పించడం. సో యుద్ధం ముందు మద్రాస్ ఎవరి అండర్లో ఉంది? బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉంది. కాబట్టి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ ఈ మద్రాస్ని తిరిగి ఇచ్చేయడం జరిగింది. మద్రాస్ని తిరిగి ఇచ్చాడు అంటే ఇక్కడ ఫ్రెంచ్కి ఎటువంటి కొత్తగా వచ్చిన ఏమీ లేవు, ఎందుకంటే ఎట్లా యుద్ధానికి ముందు అట్లా తీసుకురావడాన్ని స్టేటస్ కో ట్రీటీ అంటారు. ఎక్స్లా చాపెల్ ట్రీటీ స్టేటస్ కో ట్రీటీ. సో దో ద ఫ్రెంచ్ డిపీటెడ్ ది అన్వరుద్దీన్ అండ్ బ్రిటిష్ ఫోర్సెస్, ఫ్రెంచ్ వాళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ ఫలితాలు ఏమీ లేవు. ఇది ఫస్ట్ కర్ణాటక. ఇకపోతే మనకి సెకండ్ కర్ణాటక వార్ 1749-54. సెకండ్ కర్ణాటక వార్ 1749-54. అయితే మనకి ఈ సెకండ్ కర్ణాటక వార్ ఎలా స్టార్ట్ అయింది అంటే మనకి లోకల్ సక్సెషన్ ఆఫ్, మనకి లోకల్గా ఉన్న సక్సెషన్ ఆఫ్ వార్స్, లోకల్గా ఉన్న వారసత్వ యుద్ధాలమ్మ. సక్సెషన్ ఆఫ్ వార్స్, మనకి వారసత్వ యుద్ధాలు ఏంటి? ఈ సక్సెషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ లేదా సక్సెషన్ ఆఫ్ వార్స్ అంటే మనకి ఈ కర్ణాటక రాష్ట్రంలో అట్లానే హైదరాబాద్ రాష్ట్రంలో కొన్ని సక్సెషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ లేదా వార్స్ అంటే వారసత్వ యుద్ధాలు అనేవి ఒక రకమైన డిస్ప్యూట్స్ అనేవి వచ్చాయి మొదటగా. సో ఇప్పుడు కర్ణాటక నవాబ్ ఎవరు? అన్వరుద్దీన్. అలాగే హైదరాబాద్కి నవాబు నాజీర్ జంగ్. అంటే మనకి నిజాం ఉల్ ముల్క్ చనిపోయిన తర్వాత అతని కుమారుడు నాజీర్ జంగ్ రాజ్యానికి వచ్చాడు. అయితే మనకి ఈ కర్ణాటకలో అన్వరుద్దీన్ కజిన్ చందా సాహెబ్ ఇతను కూడా రాజ్యానికి రావాలని ఆశపడ్డాడు. ఇక్కడ కూడా నాజీర్ జంగ్ నెప్యూ మేనల్లుడు ముజఫర్ జంగ్ ఇతను రాజ్యానికి రావాలని అనుకున్నాడు. సో ఇట్లా రూలర్స్ ఏమో అన్వరుద్దీన్, నాజీర్ జంగ్, కర్ణాటక హైదరాబాద్కి. ఇది లోకల్ సక్సెషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ అనొచ్చు మనం, లోకల్గా వారసత్వ యుద్ధాలు. అయితే మనకి ఈ టైంలో 1749 ఆ ప్రాంతంలో సో మొఘల్ సామ్రాజ్యం అనేది డిజింటిగ్రేషన్ స్టార్ట్ అయినప్పటికీ కూడా మనకి మరాఠాల ఆధిపత్యం అలాగే లోకల్ నవాబుల తాలూకా పవర్ వల్ల బ్రిటిష్ వాళ్ళు పెద్దగా నార్త్ ఇండియా మీద అంత ఆధిపత్యాన్ని తీసుకురాలేకపోయారు. సో కాబట్టి వాళ్ళు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఇష్యూస్లో ఇంటర్ఫియర్ అవ్వాలని వాళ్ళు అనుకున్నారమ్మా. అయితే మనకి అన్వరుద్దీన్ అండ్ నాజీర్ జంగ్ వీళ్ళ వైపు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో అంటే లోకల్ వార్స్లోకి డిస్ప్యూట్స్లోకి ఈ ఫారినర్స్ ఇంటర్ఫియర్ అయ్యారు. బ్రిటిష్ సపోర్టెడ్ ది అన్వరుద్దీన్ అండ్ నాజీర్ జంగ్. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ సపోర్టెడ్ ది ఆబ్వియస్లీ అపోజిషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు? చందా సాహెబ్ అండ్ ముజఫర్ జంగ్. ఇట్లా ఉంది ఎప్పుడు? 1749కి. సో కాబట్టి ఇటువైపు ఏమో ఫ్రెంచ్ సపోర్ట్ చేస్తుంది, రూలర్స్కి ఏమో బ్రిటిష్ సపోర్ట్ చేస్తుంది. ఇట్లా వార్ స్టార్ట్ అయ్యిందమ్మా. అయితే వార్ స్టార్ట్ అయితే మనకి 1749లో బ్యాటిల్ ఆఫ్ అంబూర్
అంబూర్. బ్యాటిల్ ఆఫ్ అంబూర్లో సో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ ఎవరైతే ఉన్నారో ఇతను అన్వరుద్దీన్ని కిల్ చేశాడు. బ్యాటిల్ ఆఫ్ అంబూర్లో డూప్లెక్స్ కిల్ ది అన్వరుద్దీన్, ఫ్రెంచ్ ఫోర్సెస్ కిల్ ది అన్వరుద్దీన్ అండ్ మేడ్ చందా సాహెబ్ యాజ్ ద రూలర్ ఆఫ్ ది కర్ణాటక. మేడ్ చందా సాహెబ్ యాజ్ ద రూలర్ ఆఫ్ ది కర్ణాటక. 1750 Najar Jung was assassinated. Najar Jung was Muzaffar Jung became the ruler of the Hyderabad. ఇది మనకి 1749 1750లో జరిగిందమ్మా. 1749 బ్యాటిల్ ఆఫ్ అంబూర్లో ఫ్రెంచ్ కిల్డ్ అన్వరుద్దీన్. 1750 నాజర్ జంగ్ వాజ్ అసాసినేటెడ్, ముజఫర్ జంగ్ బికేమ్ ద రూలర్ ఆఫ్ ది హైదరాబాద్. అయితే అన్వరుద్దీన్కి ఒక సన్ ఉండేవాడు, అతని పేరు ముహమ్మద్ అలీ. ముహమ్మద్ అలీ భయపడి ఇతను త్రిచునోపలి పారిపోవడం జరిగింది. ఈ ఎస్కేప్డ్ టు త్రిచునోపలి వెన్ అన్వరుద్దీన్ వాజ్ కిల్డ్. సో ఇది పొజిషన్ 1750. అండ్ ఐ టోల్డ్ యూ, ఆర్ యూ రిమెంబరింగ్ ఫ్రెంచ్ కంపెనీ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అంటే ఏంటి, ఎక్కువగా గవర్నమెంట్ తాలూకా వాటా ఉంటుంది. సో రిమైనింగ్ ఆల్ ద కంపెనీస్ పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డానిష్ ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్ అమ్మా, ప్రైవేట్ కంపెనీస్. సో ఈ వార్ తర్వాత డూప్లెక్స్ని వాళ్ళు వెనక్కి పిలవడం జరిగింది, ఎవరు ఫ్రెంచ్ వాళ్ళు. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు బెంగాల్లో ఆఫీసర్ అయినటువంటి ఒక ఆఫీసర్ని అతని పేరు రాబర్ట్ క్లైవ్ని సో సౌత్ ఇండియా పంపించడం జరిగిందమ్మా. ఈ కర్ణాటక హైదరాబాద్లో ఇక్కడ ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి, ఒకసారి చూసి రమ్మని ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ రాబర్ట్ క్లైవ్ని బెంగాల్ నుంచి సౌత్ ఇండియాకు పంపించింది. అట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ వాళ్ళు ఇంకా డూప్లెక్స్ ఇంకా నువ్వు వచ్చేసి అని చెప్పి వాళ్ళు ఫ్రెంచ్ బ్యాక్ పిలవడం జరిగింది. సో ఇది పొజిషన్ ఎప్పుడు 1750కి. రాబర్ట్ క్లైవ్ వెరీ పవర్ఫుల్ ఆఫీసర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కేమ్ టు సౌత్ ఇండియా, ఈ హ్యాడ్ సీన్ ద సిచ్యువేషన్. అండ్ 1752 బ్యాటిల్ ఆఫ్ అర్కాట్ అనేది మనకి ఈ కర్ణాటక క్యాపిటల్ అమ్మ, కర్ణాటక స్టేట్కి క్యాపిటల్. ఈ కర్ణాటక రాజ్యం ఉంది కదా, దానికి క్యాపిటల్ అర్కాట్. సో బ్యాటిల్ ఆఫ్ అర్కాట్ క్యాపిటల్లో ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ ఎవరైతే వచ్చారో అతను చందా సాహెబ్ని చంపేశాడు. చందా సాహెబ్ వాజ్ కిల్డ్ అండ్ కాల్డ్ ది మొహమ్మద్ అలీ. సో యు నో అబౌట్ మొహమ్మద్ అలీ, సన్ ఆఫ్ అన్వరుద్దీన్. ఎస్, మహమ్మద్ అలీ త్రిచునోపలి పారిపోయాడు కదా, అతన్ని పిలిచి అతన్ని కర్ణాటకకి నవాబ్ చేయడం జరిగింది. మొహమ్మద్ అలీ బికేమ్ ద నవాబ్ ఆఫ్ కర్ణాటక. సో చూడండి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సెకండ్ కర్ణాటక వార్ ఫ్రెంచ్ ఆధిపత్యం ఉంటే సెకండ్ హాఫ్లో మనకి ఇవన్నీ. అయితే ఈ యుద్ధంలో పాల్గొనడానికి మనకి ఫ్రెంచ్ ఆఫీసర్ బుస్సీ ఈ ముజఫర్ జంగ్ని తీసుకొని వస్తుండగా ఈ కడపలో ఉండే లక్కిరెడ్డిపల్లి అనే ప్రాంతంలో ముజఫర్ జంగ్ వాజ్ మర్డర్డ్. ఇమీడియట్లీ ఫ్రెంచ్ అపాయింటెడ్ ది ఈజ్ బ్రదర్ సలాబత్ జంగ్. సో ఇట్లా తర్వాత సలాబత్ జంగ్ సపోర్టెడ్ టు ది బ్రిటిషర్స్, అది మనకి లోకల్ హిస్టరీలో మనం చెప్పుకుంటాం. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, ముజఫర్ జంగ్ వాజ్ మర్డర్డ్ అట్ లక్కిరెడ్డిపల్లి ఇన్ కడప డిస్టిక్. సో ఇట్లా సెకండ్ హాఫ్ ఆఫ్ ది సెకండ్ కర్ణాటక వార్లో బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం సాధించడం జరిగింది. ఇట్లా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సెకండ్ కర్ణాటక వార్లో ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం ఉంటే సో ద మ్యాన్ హూ రాబర్ట్ క్లైవ్ కాల్డ్ యాజ్ హీరో ఆఫ్ ఆర్కాట్. సో ఆర్కాట్ వీరుడు అని చెప్పి ఈ రాబర్ట్ క్లైవ్ని పిలవడం జరిగింది.
సో తర్వాత రాబర్ట్ క్లైవ్ ఇది అయిపోయిన తర్వాత 1754లో పాండిచేరి ట్రీటీ. సో ద పాండిచేరి ట్రీటీ ద్వారా మనకి సెకండ్ కర్ణాటక వార్ అనేది ఎండ్ అయిపోయింది. సో ద ఫస్ట్ కర్ణాటక వార్ వాజ్ ఎండెడ్ విత్ ది ఎక్స్లా-చాపెల్ ట్రీటీ, వేరే సెకండ్ కర్ణాటక వార్ వాజ్ ఎండెడ్ విత్ ది పాండిచేరి ట్రీటీ ఇన్ 1754. సెకండ్ కర్ణాటక వార్ ఎండ్ అయ్యేసరికి మనకి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం మనకి కనిపిస్తుంది. సో ఇకపోతే మనకి 1756-63 థర్డ్ కర్ణాటక వార్. దిస్ ఈజ్ 7 years war. ద కాజ్ ఫర్ దిస్ ఈజ్ 7 years war. 7 years war. 7 సంవత్సరాల యుద్ధం అనేది ఈ మూడవ కర్ణాటక యుద్ధానికి దారితీసిందమ్మా. ప్రపంచంలో ఈ బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, సో ప్రపంచంలో వేరియస్ ప్లేసెస్లో ఉన్నటువంటి, ఇప్పుడు అమెరికాలో కానీ, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ, అదర్ ఏషియా కాంటినెంట్లో కానీ ఉండే కొత్త కొత్త రాజ్యాల కోసం ఈ వెతుకులాటలో జరిగే యుద్ధం జరిగింది. 7 years war, 7 సంవత్సరాల యుద్ధం బ్రిటిష్ వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళకి. అది ఇక్కడ మూడవ కర్ణాటక యుద్ధానికి దారితీసింది. ఆల్రెడీ రెండవ కర్ణాటక వార్లో సో ఫ్రెంచ్ వాళ్ళు అనేది ఓడిపోవడం జరిగింది. సో మూడవ కర్ణాటక వార్ ఒక మాటలో చెప్పాలంటే ఇది మనం నామమాత్రంగానే అని చెప్పొచ్చమ్మా. అయితే బ్రిటిష్ వాళ్ళు సర్ అయ్యర్ కూట్ అని నియమించడం జరిగింది. సో మనకి ఫ్రెంచ్ తరపున కౌంట్ డి లాలీ, ఫ్రెంచ్ తరపున ఫ్రెంచ్ ఆఫీసర్ కౌంట్ డి లాలీ, అండ్ ఇక్కడ మనకి సర్ అయ్యర్ కూటే బ్రిటిష్ ఆఫీసర్. అయితే మనకి 1760 ఆ ప్రాంతంలో ఈ 7 సంవత్సరాల వార్ మధ్యలో వందవాసి ఆర్ యూ కెన్ కాల్డ్ అస్ వండవాసి యుద్ధం అనేది ఒకటి మనకి 1760లో జరిగిందమ్మ. 60 వందవాసి. ఈ యుద్ధంలో ద బ్రిటిష్ ఆఫీసర్ సర్ అయ్యర్ కూట్ కంప్లీట్లీ డిఫీటెడ్ ది కౌంట్ డి లాలీని ఓడించడం జరిగింది. సో ఫ్రెంచ్ వారి ఆధిపత్యాన్ని కంప్లీట్గా సప్రెస్ చేయడం అనేది జరిగింది. సో ఇట్లా ఈ యుద్ధంతో ఫ్రెంచ్ వారి ఆధిపత్యం కంప్లీట్గా భారతదేశంలో ముగిసిపోయింది అని మనం చెప్పచ్చు. అయితే 1763లో సో మనకి ఫ్రెంచ్ క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో ఒక ట్రీటీ జరిగింది. దాన్ని ప్యారిస్ ట్రీటీ అంటారు. సో ఎవరెవరి మధ్య? బ్రిటిష్, ఫ్రెంచ్ మధ్య. సో ఈ ప్యారిస్ ట్రీటీ ద్వారా ఏమైందంటే ఈ ఫ్రెంచ్ వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఏవైతే సెటిల్మెంట్స్ ఉన్నాయో, స్థావరాలు, వాటిని తిరిగి ఇచ్చేయడం జరిగిందమ్మా. ఇక్కడ ఇండియాలో ప్యారిస్ ట్రీటీ తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇట్స్ లైక్ స్టేటస్ కో ట్రీటీ. కానీ ఒక ఒప్పందం మీద, ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. ఏంటంటే ఫ్రెంచ్ ఇక పైన ఎటువంటి మిలిటరీ ఫోర్స్ రన్ చేయను, ఎటువంటి సైన్యాన్ని ఇక్కడ రన్ చేయకూడదు. ఓన్లీ ట్రేడ్ మాత్రమే చేయాలి. అది అండర్ ది బ్రిటిష్ కంట్రోల్, బ్రిటిష్ నియంత్రణ మీద ఇక్కడ ఏంటమ్మా ట్రేడ్ చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు వాళ్ళు. ఆ బేస్ మీద వాళ్ళ సెటిల్మెంట్స్ని వాళ్ళకి వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ చూసుకుంటే చంద్రనాగూర్, మహి, కరైకల్, పాండిచేరి, యానాం, ఇవమ్మా. చంద్రనాగూర్, యానాం, పాండిచేరి, కరైకల్, మహి, ఈ ప్లేస్లు. సో ఇట్లా మనకి ఇలా ప్యారిస్ ట్రీటీ ద్వారా ఇలా ఫ్రెంచ్ వారు కంప్లీట్గా జస్ట్ వాళ్ళు ట్రేడ్కే దేవర్ కన్ఫైన్ టు ట్రేడ్కి పరిమితం అయిపోయారు. బ్రిటిష్ వాళ్ళు పై చేయి సాధించారు. సో మనం ఇట్లా చూస్తున్నట్టయితే తర్వాత 1750లో డిప్లొమాటిక్ ప్రెజర్ 1950 వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 August 15, యు నో వెరీ వెల్. 1950లో సో డిప్లొమాటిక్ ప్రెజర్ ద్వారా నెహ్రూ గారు సో ఈ టెరిటరీస్ని ఇండియాలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. చంద్రనాగూర్కి ఇక్కడ ప్లెబిసైట్ కండక్ట్ చేసి దీన్ని బెంగాల్లో కలిపేయడం జరిగింది. యానాం, పాండిచేరి, కరైకల్, మహిని పాండిచేరి యూనియన్ టెరిటరీగా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం పుదుచ్చేరి యూనియన్ టెరిటరీగా పిలుస్తున్నాం. సో ఇది మనకి ఫస్ట్ అండ్ సెకండ్ కర్ణాటక వార్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? డిస్కస్ ది కర్ణాటక వార్స్ and explain the causes for the success of the British
అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఫ్రెంచ్. ద ఫస్ట్ పాయింట్. సో మనకి ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అమ్మా. అదే మనకు ఫ్రెంచ్ కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అది పిఎస్సి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అది గవర్నమెంట్ కంపెనీ. ద ఫస్ట్ పాయింట్. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ కంపెనీ అవడం వల్ల సో ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా డెసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. అది దానివల్ల వాళ్ళు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ వాళ్ళు డెసిషన్ తీసుకునేవారు ఇమీడియట్గా. అదే మనకి ఫ్రెంచ్ కంపెనీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ప్రభుత్వ సంస్థ అవ్వడం ద్వారా ఏమైందంటే ఇందులో కొన్ని బ్యూరోక్రటిక్ ఇవిల్స్ ఉండేవి. అంటే డెసిషన్ సెంటర్లో ఉంటుంది, అక్కడి నుంచి రావాలి. సో దాన్ని అమలు పరిచేసరికి టైం పడుతుంది. సో ఒక్కొక్కసారి సెంటర్ డెసిషన్ ఫైనల్ డెసిషన్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అట్లా. అదే ఇక్కడే ఉండి డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమవుతుంది. సో ఉదాహరణకు చూడండి, సెకండ్ కర్ణాటక వార్ ఫస్ట్ పేజ్ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు డూప్లెక్స్ని కాల్ బ్యాక్ వెనక్కి పిలిచేశారు. పిలవకుండా ఉండుంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్రెంచ్ వారి ఆధిపత్యం ఫస్ట్ కర్ణాటక వారిలో నడిచింది, సెకండ్ కర్ణాటక వారి ఫస్ట్ పేజ్లో నడిచింది. అదొక పాయింట్. రెండో పాయింట్, రాబర్ట్ క్లైవ్ని ఇమీడియట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడి నుంచే వాళ్ళు సౌత్ ఇండియాకి పంపించడం జరిగింది. సో రాబర్ట్ క్లైవ్ వచ్చి మొత్తం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫాస్ట్ డెసిషన్స్ అవి తీసుకొని మనకి ఈ బ్రిటిష్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అవడం వల్ల అది ముందంజలో. ఇది మనకి ఫస్ట్ రీజన్ అమ్మా. నెక్స్ట్, సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్యారీడ్ ప్రాస్పరస్ ట్రేడ్ అమ్మా. క్యారీడ్ ప్రాస్పరస్ ట్రేడ్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్యారీడ్ ప్రాస్పరస్ ట్రేడ్. ఎందుకు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర పవర్ఫుల్ ఏరియాస్ ఉన్నాయమ్మా, వాళ్ళ చేతిలో పవర్ఫుల్ ఏరియాస్ ఉన్నాయి. బెంగాల్, బాంబే, మద్రాస్. సో మనం ప్రిలిమ్స్లో చదివాం, బాంబే చార్లెస్ II నుంచి లీజ్గా తీసుకొని దాన్ని డెవలప్ చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని. బెంగాల్ని ముఘల్ గవర్నర్ నుంచి తీసుకొని సుతనతి, కలకత్తా, గోవిందాపూర్ అనే 3 విలేజెస్ని తీసుకొని డెవలప్ చేశారు. పోర్ట్ విలియం కూడా కట్టించారు అక్కడిని. మద్రాస్ని దామెర్ల వెంకటాద్రి నాయుడు దగ్గర నుంచి తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేశారని చెప్పి, ఇట్లా మోస్ట్ డెవలప్డ్ ఏరియాస్ వాళ్ళ అండర్లో ఉండే. ఎవరి అండర్లో? ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లో. సో అక్కడి నుంచి చాలా మనీ వచ్చేది, దాని ద్వారా వాళ్ళు ప్రాస్పరస్ ట్రేడ్ని క్యారీ చేశారు. అదే మనకి ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చూస్తే మనకి వీళ్ళకి ఎక్సెప్ట్ పాండిచ్చేరి వీళ్ళ దగ్గర పెద్దగా ప్రాస్పరస్ ట్రేడ్ నడిచే ఏరియాలు లేవమ్మా. ఎక్సెప్ట్ పాండిచ్చేరి వీళ్ళ దగ్గర పెద్దగా ఏమి అంత ప్రాస్పరస్ ట్రేడ్ నడిచేది లేదు. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్, ద ఈస్ట్ ఇండియా కంపెనీ గాట్ యాక్సెసిబిలిటీ ఆఫ్ రిచ్ రిసోర్సెస్ ఫ్రమ్ బెంగాల్ ఆఫ్టర్ 1757. ప్లాసీ వార్. The British or the East India Company got accessibility of rich resources of Bengal after ప్లాసీ వార్. ప్లాసీ యుద్ధం తర్వాత చాలా రిచ్ రిసోర్స్ని బెంగాల్ నుంచి తీసుకునే అవకాశం ఎవరికి కలిగిందమ్మా? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి కలిగింది. ప్లాసీ వార్ మనం నిన్న చెప్పుకున్నాం క్లాసులో. ప్లాసీ వార్ తర్వాత ఏమైంది మనకి? సో మీర్ జాఫర్ రాజ్యానికి వచ్చాడు. ఏమైందమ్మా? మీర్ జాఫర్ రాజ్యానికి వచ్చిన తర్వాత 1.7 crores ఇచ్చారు, 24 పరగనా డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మీర్ కాసిం వచ్చాడు, బుర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ ఈ ప్రాంతాలను ఇచ్చాడు. సో తర్వాత షాలాం టు బక్సర్ వార్ తర్వాత అలహాబాద్ ట్రీటీ ద్వారా దివానీ రైట్స్ ఇచ్చారు. ఇలా ఇంత రిచ్ రిసోర్సెస్ బెంగాల్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం జరిగింది. ఎప్పుడు? ప్లాసీ వార్ తర్వాత, 1757 ప్లాసీ వార్ తర్వాత. సో అధిక మొత్తంలో ఆర్థికంగా వీళ్ళు బలపడ్డారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్కువగా. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, బ్రిటిష్ నేవీ చాలా పవర్ఫుల్గా ఉండేదమ్మా. బ్రిటిష్ నేవీ నౌకాదళం, బ్రిటిష్ నేవీ played an important role. సో బ్రిటిష్ నేవీ ఆ రోజుల్లో క్వీన్ ఆఫ్ ది సీస్గా పిలిచేవారమ్మా. క్వీన్ ఆఫ్ ది సీస్. బ్రిటిష్ నేవీ played an important role for defeating the French. ఇలా
ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ సక్సెస్కి కారణం అయ్యాయని మనం చెప్పచ్చు. సో ఇది మనకి డిస్కసింగ్ కర్ణాటక వార్స్ పైన కర్ణాటక వార్స్ డిస్కస్ చేసి, సో మనం ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యానికి పాయింట్స్, సో ఇవన్నీ మనం రాయాలి. సో ఎలా బ్రిటిష్ వారు ఆధిపత్యం సాధించారు, ఫ్రెంచ్ వారి వైఫల్యానికి ఇవి ఎట్లా దారితీశాయి.